దుర్గా అయితే ప్రాణాపాయ స్థితిలో బెడ్ మీద అలా పడుకొని ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన పవిత్ర, విజయేంద్ర వాళ్ళైతే దుర్గని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక విజయేంద్ర వాళ్ళ అమ్మ అయితే కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంటుంది. ఇక విజయేంద్ర అయితే దుర్గని లే దుర్గా, లే దుర్గా అని అయితే లేపుతూ ఉంటాడు. అయినా దుర్గకి ఎలాంటి స్పృహ రాదు. అయినా దుర్గని చూసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇక ధీరు అయితే వాళ్ళ ఫ్రెండ్తో చాలా గట్టిగా కోపంతో అన్ని విసిరేసి ఇలా అంటూ ఉంటాడు. అనవసరంగా తప్పించుకుంది, దాన్ని చంపేయాలని ఎంత ప్రయత్నించినా తప్పించుకునే వస్తుంది అనేతో అంటూ ఉంటారు. ఇక విజయేంద్ర అయితే దుర్గాని లేపుతూ దాంతో మాట్లాడడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక ధీరు అయితే ఇలా అంటూ ఉంటాడు, మా అమ్మ వాళ్ళు నిర్మించిన సామ్రాజ్యాన్ని అతి త్వరలోనే నేను స్వాధీనం చేసుకుంటాను అని అయితే అంటూ ఉంటాడు. ఇక ధీరు వాళ్ళ ఫ్రెండ్ అయితే ధీరుతో ఇలా అంటూ ఉంటాడు, అది ఎలా రా అనేది అంటూ ఉంటాడు, దాన్ని అతి త్వరలోనే చంపేస్తాను, 24 గంటల్లో దాన్ని చంపేసి అప్పుడు కానీ నేను ఆ సామ్రాజ్యానికి వెళ్ళను అనేది అంటూ ఉంటాడు. ఇక విజయేంద్ర అయితే ఆలోచిస్తూ ఉంటాడు, ఎవరా ఈ పని చేశారా అనేది ఆలోచిస్తూ ఉంటాడు. వితిన్ 24 అవర్స్లో దాని శవాన్ని శ్మశానానికి వెళ్ళాకే నేను మా ఇంటికి వెళ్తాను అనేది ధీరు శపథం చేస్తూ ఉంటాడు. ఇక విజయేంద్ర అయితే దుర్గకి ఇలా ఎవరు చేశారా అనేది ఆలోచిస్తూ వాళ్ళ మీద పగ పెంచుకుంటూ ఉంటాడు. ధీరు అయితే దుర్గని చంపాలని అయితే ట్రై చేస్తూ ఉంటాడు.